హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న ఇందిరా పార్క్ ఇప్పుడు వివాదాలకు వేదికైంది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్క్ స్థలాన్ని కరాటే గ్రౌండ్ పేరిట ఆక్రమించే ప్రయత్నం జరుగుతోందంటూ నగరవాసులు, వాకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అరుచిరెడ్డి కనుసన్నల్లోనే ఈ పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కనీసం జీహెచ్ఎంసీ అనుమతి లేకుండానే నిర్మాణాలు ఎలా జరుగుతాయని వాకర్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 30 లక్షల నిధుల వెనుక అసలు కథేంటి? పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధులే పార్కులో సిమెంట్ పనులు చేయించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇందిరా పార్క్ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఇందిరా పార్కు ఆక్రమణకు గురవుతుందా అంటే నిజమైన విధంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి చూస్తే ఇది గతంలో స్కేటింగ్ గ్రౌండ్గా ఉండేదట, ఆ తర్వాత ఇప్పుడు కరాటా గ్రౌండ్గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు కొందరు ప్రైవేటు వ్యక్తులు. అయితే దీనికి సంబంధించి కొంత ఇక్కడ ఉన్నటువంటి ఒక కన్స్ట్రక్షన్ కావచ్చు, గోడ కావచ్చు కూలగొట్టేసి అక్కడ రాడ్స్ అవన్నీ ఏర్పాటు చేయడం, మెల్లమెల్లగా ఒక్కొక్క పని చేయడం. అంతేకాకుండా ఒక ప్రైవేటు వ్యక్తికి అధికారికంగా ప్రభుత్వం 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడాన్ని బట్టి చూస్తుంటే ఆ తర్వాత భవిష్యత్తులో ఇందిరా పార్కులో ఇంకా ఏ విధంగా ఎటువైపు దారితీస్తుందో, ఎంతవరకు ఎంక్రోచ్ గురవుతుందో అన్నట్టు అభిప్రాయం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వాకర్స్. వారనాడు తీసుకుందాం. ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ప్రజా సంక్షేమానికి సామూహికంగా డబ్బులు ఇవ్వాలి, కానీ ఒక వ్యక్తికి 30 lakhs విడుదల చేయటం అంటే దీంతో ఆంతర్యం ఏంటి? ఈ విధంగా చేస్తున్న దాంట్లో ముఖ్యంగా ఈ 30 lakhs రూపీస్ ఎమ్మెల్యే ఫండ్స్ నుండి విడుదలయ్యాయి. లీగల్గా మా దగ్గర డాక్యుమెంట్ ఉంది. ఈ కరాటే అతను ఒక వ్యక్తి దగ్గర 1000 రూపాయలు వసూలు చేస్తారు. సమ్మర్ క్యాంప్ అనే ముసుగులో మొదట దూరాడు. సమ్మర్ క్యాంప్ అనేది ఎన్ని రోజులు ఉండిద్దండి? 30 నుండి 40 రోజులు ఉండిద్ది. ఒక వ్యక్తికి 50 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయాలి. కానీ 50 రూపాయలు పోయి 365 days 1000 రూపీస్ వసూలు చేస్తూ అతను ఈ వ్యవహారం చేస్తూ ఉంటే ఇక దీన్ని ఉపేక్షించకుండా మేము మంగతయారు గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. దీన్ని ఇందిరా పార్క్ని సపరేట్గా స్పోర్ట్స్గా పెట్టడం కానీ, లేకపోతే మడగలేసేసి ఇంకేమన్నా చేయడానికి వాళ్ళకు ఇచ్చిండి ఉంటాడని మనకు అనుమానం. మెల్లమెల్లగా మెయిన్ రోడ్ అంతా కూడా షట్టర్లు వేసేసి కబ్జాలు చేసుకునే పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని మేము ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇప్పటిదాకా దాని మీద స్పందించట్లేదు. నేను డబ్బులు ఇవ్వలేదని చెప్పట్లేదు, ఆయన డబ్బులు ఇవ్వట్లేదని చెప్పట్లేదు, ఇచ్చినా అని చెప్పట్లేదు. మరి ఇస్తే ప్రజా ధనం అనేది ఒక వ్యక్తి కోసం దుర్వినియోగం చేసి ప్రజా స్థలాన్ని వ్యక్తి కోసం దుర్వినియోగం చేయటం అనేది చాలా దుర్మార్గమైన అంశం. ప్రభుత్వం కాదు, ఎమ్మెల్యే శాంక్షన్ చేశాడు ఆయన కోటా కింద. మరి అటువంటిప్పుడు ఇది ఇల్లీగలే అవుతుంది కదా. దీన్ని అట్లా చేయటం అనేది తప్పు. ఎందుకంటే పబ్లిక్ ఉపయోగపడాల్సిన దాన్ని ఒక వ్యక్తికి దాన్ని దారదత్తం చేయటం అనేది తప్పు. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గ్రౌండ్ అనేది అందరికీ ఉపయోగపడాలి, కానీ ఇది కరాటే అని ముసుగులో పెట్టుకొని 30 లక్షలు ఏ విధంగా శాంక్షన్ చేసిరో అది మాకు ఇంతవరకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రైవేటు వ్యక్తికి 30 లక్షలు ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఇవ్వటం అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ నిధులు తీసుకొచ్చేసి ఆక్రమణకు గురి చేయడం, అంటే వ్యక్తుల చేతిలో పెట్టడం, కరాట నేర్పెట్టిన వ్యక్తికి ఏ విధంగా ఇస్తారంటూ ఇక్కడ వాకర్స్ ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎంక్రోచ్ కానీయమని చెప్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కూడా దీని మీద మళ్ళీ పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయాన్ని వాకర్స్ వ్యక్తం చేస్తున్నారు. కమర్సన్ నాయక్తో రవిచంద్ర, సాక్షి టీవీ.